హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. సో ఈరోజు నేను మీకు మా కొత్త కారు షిఫ్ట్ జెడ్ఎక్స్ఐ గురించి మేము ఎలా షాపింగ్ చేసాము అనే విషయాలు షేర్ చేసుకుంటున్నానండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ షిఫ్ట్ జెడ్ఎక్స్ఐ కారు నా పేరు మీద తీసుకున్నారు. సో షోరూమ్ చాలా బాగుంది, ఆదర్శ్ ఆటోమోటివ్స్ అనమాట. సో ఫస్ట్ మాకు ఏమో ఎలా ఉంటుందో రిసీవింగ్ అంతా వాళ్ళు కార్ ఇచ్చినప్పుడు అని అనుకున్నాము, కానీ చాలా బాగుంది. చాలా మంచిగా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారనమాట అన్నీ. అట్లనే మా బాబు ఫ్రెండ్స్ వచ్చారు చాలామంది. సో అందరం కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామన్నమాట మా కొత్త కారుని చూసుకోవడానికి. సో ఇంకా టైం మాత్రం కొంచెం ఎక్కువే పట్టింది, ఎందుకంటే అన్ని ఫార్మాలిటీస్ పేపర్ వర్క్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ అవ్వడానికి మేబీ ఒక 1.5 hour అలా అయ్యింది. బట్ ఈ టైంలో మాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే వాళ్ళు మనకి ఎలా ఓపెనింగ్ చేసి ఇస్తారో ఏమో అని కొంచెం మనసులో ఉండే. సో మా పాప వచ్చిన తర్వాత అడిగిందనమాట, ఎట్లెట్లా ఇస్తారు మీరు మాకు, మేము ఇక్కడ వరకు వచ్చాం కదా అక్కడి నుంచి అని చెప్పి అంటే, లేదు ఇలా ఇచ్చేస్తాం మేము మీకు అని చెప్పి అన్నారు. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఇక అనిల్ గారు అయితే ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని మాకు చక్కగా కారుని అందజేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ టైం మేము ఈ ఆదర్శ్ ఆటోమోటివ్స్కి రావడం. అలానే నేను చాలామందికి ఇప్పుడు సజెషన్ కూడా చేస్తున్నాను, మీరు తప్పకుండా అక్కడికే వెళ్ళండి. ఇది సో ఇక మా ఇంటి మహాలక్ష్మి, మా అన్నపూర్ణ, మా అబ్బాయి విశాలాక్షల చేతుల మీదుగా మేము కార్ని ఓపెన్ చేసాము. అలానే మా అమ్మాయి ప్రజ్ఞతో కేక్ కటింగ్ కూడా చేయించుకున్నాము. మొత్తం మీద ఓవరాల్గా డే అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, ఇది అవుట్లుక్ అనమాట షాపుకి. చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. కార్ల గురించి ఎవరైనా కొత్త కారు తీసుకోవాలి అనుకుంటున్నా తప్పకుండా అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి చాలా బాగా మనకి సజెషన్ చేస్తారు. మన బడ్జెట్ని బట్టి మనకి కారు మోడల్స్ అవన్నీ కూడా చూపిస్తారనమాట. సో ఈ విధంగా మేము ఇక్కడి నుంచి మా ఫస్ట్ ప్రయాణం స్టార్ట్ చేసాము షిఫ్ట్ జెడ్ఎక్స్ఐలో. రియల్గానే చాలా బాగుందండి, లోపల చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, ఏమేమి మేము వేయించుకున్నాము కొత్తగా, యాక్సెసరీస్ ఎంత పడుతుంది, ఏవైతే బెటరు అని చెప్పి నేను మీకు చూపిస్తాను మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో. సో ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో నాకు తెలిసి ఇది చాలా టాప్ ఎండ్లో సెకండ్ మోడల్ అంటారట దీన్ని. ఏంటంటే ఫస్ట్ దాని లాస్ట్ టాప్ మోడల్కి దీనికి ఏదో జస్ట్ చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయట. అది జెడ్ఎక్స్ఐ ప్లస్ అనమాట. సో మేము జెడ్ఎక్స్ఐ తీసుకొని మేము కెమెరా లేకపోతే దీనికి బ్యాక్ క్యామ్ వేయించుకున్నాను అనమాట. స్క్రీన్ అంతా కూడా చాలా బాగుంది. ఆ డీటెయిల్స్ అన్నీ నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా. ఫైనల్లీ చాక్లెట్స్ అన్నీ కూడా చక్కగా తినేసి అక్కడి నుంచి మేము మా విలేజ్కి బయలుదేరాము, సీతారాంపురంకి. మీరు అందరికీ తెలిసిందే కదా, రాముల వారి గుడి ముందు మన కారుని పూజ చేయించుకొని కళ్యాణ మండపం చుట్టూ కూడా చక్కగా ఒక 3 సార్లు తిరిగేసేసి రామచంద్ర స్వామికి హారతి చేయించుకొని ఇక్కడితో మా జెడ్ఎక్స్ఐ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా బాబు ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళేవాడు ఉన్నాడు, అందుకనే చాలా హడావుడిగా అప్పటికప్పుడు పూజ చేయించేసామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ విధంగా మేము మా జెడ్ఎక్స్ఐని మారుతి కార్ని తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది, లోపల ఫీచర్స్ కూడా బాగున్నాయి, మంచిగా కంఫర్ట్గా అనిపించింది. 3-4 కూర్చున్నా కూడా కంఫర్ట్గా ఉంది, బాగుందన్నమాట. సో తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కంపల్సరిగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే మా కారుని వాష్ చేసుకోవడానికి కార్ వాషర్ కూడా మా బాబు తీసుకున్నాడు. దాని మీద కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అదైతే చాలా యూస్ఫుల్గా ఉంది. మనకి తక్కువ వాటరు పడతాయి, ప్లస్ మనం ఎక్కడికంటే అక్కడికి దాన్ని క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు. ఎక్కడైనా మనకి వాటర్ కోసం అని చెప్పి నల్లాలు అవైలబుల్ ఉండవు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. కారుని మనం నీట్గా పెట్టుకోవడానికి చేయడానికి ఈ కార్ వాషర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం నా వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.